ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ వజ్ర సమానమైన వారిని, సత్యమైన వారిని, చైతన్యమైన వారిని. నేను ఆత్మ అనుక్షణం పరమాత్మ ఒడిలో ఉండేవారిని. నా కోసం వజ్ర సమానమైన జీవితం నాకు పరమాత్మ ఇస్తున్నారు. మరి ఈ క్షణం వారి సన్ముఖంలో వజ్ర సమానంగా తయారు చేసే ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. डेट 23/5/2025। आज का हेडिंग मीठे बच्चे, तुम्हें खिवैया मिला है इस पार से उस पार ले जाने के लिए। तुम्हारा पैर अब इस पुरानी दुनिया पर नहीं है, तुम्हारा लंगर उठ चुका है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ జీవితం అనే నావ ఇటువైపు నుంచి అటువైపుకు వెళ్ళేది ఉంది. మీరు ఇటువైపు అంటే దుఃఖధామం నుంచి సుఖధామానికి వెళ్ళేది ఉంది. ఈ మధ్యలో మీకు ఎన్నో అబ్స్టకల్స్ వస్తాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మీరు మాత్రం ఏం చేయాలి? ఈ పాత ప్రపంచాన్ని మరిచిపోయి మీ లంగరు అనగా నావని స్టార్ట్ చేసి మీరు అటువైపుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఒక ట్రికీ థింగ్ అర్థం చేసుకోవాలి. లేదు లేదు లేదు, నాకు ఈ పాత ప్రపంచమే బాగుంది, దుఃఖధామమే బాగుంది అంటే నా ఆత్మ ఎప్పటికి కూడా ప్యూర్ గా అవ్వలేదు. ఇక్కడే ఉండిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడే ఉంటామా అంటే ప్రపంచమే వినాశనం అవుతుంది. ప్రపంచం వినాశనం అయ్యే ముందే నేను ఆత్మ ప్యూర్ గా అవ్వాలి కదా, దీని మీద ఫోకస్ పెట్టాలి. ప్రశ్న: जादूगर बाप इस वंडरफुल जादूगरी कौन सी है जो दूसरा कोई नहीं कर सकता? कौड़ी तुल्य आत्मा को हीरा तुल्य बना देना, बागवन बनकर कांटों को फूल बना देना, यह बहुत वंडरफुल जादूगरी है जो इस जादूगर एक बाप ही करता है, दूसरा कोई नहीं। मनुष्य पैसा कमाने के लिए सिर्फ जादूगर कहलाते हैं, लेकिन बाप जैसा जादू नहीं कर सकता। సో ఈ రోజు పరమాత్మకున్న నేమ్స్ ఏంటి? జాదూగర్, మంత్రజాలికుడు అనొచ్చు, నావికుడు, ఇటువైపు నుంచి అటు దుఃఖధామం నుంచి సుఖధామానికి తీసుకుని వెళ్ళేవారు, పతిత పావనుడు, పతితంగా ఉన్న ఈ ఆత్మని పావనంగా చేసేవారు. ఈ విధంగా పరమాత్మకి చాలా పేర్లు ఉంటాయి. దాంట్లో ఒక పేరేంటి? మంత్రజాలికుడు. అని అంటే ఏంటి? మన ఈ లైఫ్ ని గుడ్డి గవ్వగా అంటే ఎలాంటి ఎస్సెన్స్ లేని ఈ సోల్లో శక్తిని నింపి దీని ఒక వాల్యుబుల్ సోల్ గా తయారు చేయడానికి స్వయం పరమాత్మ ఈ మ్యాజిక్ చేయడానికి వచ్చారు. అతను ఒక తోట మాలిగా అయ్యి ముళ్ళలాగా ఉన్న ఈ ఆత్మని పుష్ప సమానంగా తయారు చేస్తున్నారు. ఇది చాలా వండర్ఫుల్ మ్యాజిక్, జాదూగర్. ఈ మ్యాజిక్
ఒక్క మంత్రజాలికుడైన పరమాత్మనే చేస్తారు. బయటేమో మనుషులు డబ్బులు సంపాదించుకోవడానికి మ్యాజిక్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ డబ్బులు సంపాదించే విషయం కాదు, సోల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. We need to question ourselves, am I ready for that transformation? మరి నేను ఎంతటి ఎఫర్ట్ చేస్తున్నాను నా ఈ సోల్ని మార్చుకోవడానికి, పరివర్తన చేయడానికి, ఈ సోల్ని ఒక వాల్యుబుల్ సోల్గా తయారు చేసుకోవడానికి నేను ఎంత ఎఫర్ట్ చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. सारे सृष्टि चक्र व ड्रामा में पाप एक ही बार आते हैं और कोई सत्संग आदि में ऐसा नहीं समझाते होंगे, यह खता करने वाला बाप न वह देते हैं. మరి మొత్తం డ్రామా సృష్టి చక్రంలోనే మన తండ్రి భగవంతుడు ఒకేసారి ఈ సంగమ యుగంలో వస్తారు. ఇంత ఓపెన్ గా ఏ సత్సంగంలో కూడా చెప్పరు, ఏ పారాయణాల దగ్గరికి వెళ్ళినా చెప్పరు. బికాస్ వారెవ్వరికి భగవంతుడు ద పాయింట్ ఆఫ్ లైట్, ద సుప్రీం ఎనర్జీ అనే విషయం వారికి తెలియదు. వాస్తవంగా వారెవ్వరికి భగవంతుడు తెలియదు కాబట్టి ఇంకా భగవంతుడి ఫాలోవర్స్ ఎలా అవుతారు? యహా తుమ్ బచ్చే భీ హో, స్టూడెంట్ భీ హో, फॉलोवर्स भी हो, पाप बच्चों को साथ ले जाने के लिए आएगा. ఇక్కడ మనం పరమాత్మకి పిల్లలుగా ఉన్నాం, స్టూడెంట్స్ గా ఉన్నాం, ఫాలోవర్స్ గా ఉన్నాం. స్వయం మన తండ్రి వచ్చారు మనని తీసుకెళ్ళడానికి. ఇది ఉన్నదే ఒక చీచి తమో ప్రధానమైన ఎస్సెన్స్ లేని ప్రపంచం. ఎక్కడ చూసినా దుఃఖమే దుఃఖం ఉంటుంది. ఇలాంటి ప్రపంచంలో స్వయం పరమాత్మ ఒక గుల్గుల్ పుష్పాలుగా మనల్ని తయారు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రపంచాన్ని కూడా అంత సుగంధమయంగా తయారు చేస్తున్నారు. इस शरीर के अंदर जो रहने वाली आत्मा है वह बहुत खुश होते हैं. तुम्हारी आत्मा बहुत खुश होनी चाहिए. बेहद का बाप आया है, सभी का बाप, वह सिर्फ तुम बच्चों को समझे है. మరి ఈ శరీరానికి యజమాని అయిన ఈ శరీరాన్ని నడిపించేది ఎవరు? దీంట్లో ఉన్న ఒక ఆత్మ. ఈ ఆత్మ యొక్క యాక్చువల్ నేచర్ ఏంటి? సంతోషకరమైన ఆత్మ. సో మన ఒరిజినల్ నేచర్ ని మనం తెలుసుకొని సదా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎగ్జాంపుల్, అసలు మన సంతోషం మాయం అవ్వడానికి రీజన్ ఏంటి? అరే భగవంతుడే మన తండ్రి అయితే మన రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి స్వయం పరమాత్మ ఉన్నారంటే అసలు మన సంతోషం ఎలా మాయమవుతుంది? ప్రపంచంలో ఎవరికీ తెలియదు అసలు భగవంతుడు ఎవరు అనేది. మనం తెలుసుకున్నామంటే మన సంతోషం అసలు ఎలా మాయమవుతుంది? మనని మనం ప్రశ్నించుకోవాలి. బాప్ ఆకర్ సమజ్దార్ బనాతే, సారే విశ్వ పర్ రాజ్ కర్నే లాయక్ ఇతనా సమజ్దార్ బనాతే హై. భగవంతుడు వచ్చి మనల్ని తెలివైన వారిగా తయారు చేస్తారు. ఎంత తెలివి అంటే మొత్తం విశ్వం పైనే రాజ్యం చేసే అంత తెలివిని మనకి ఇస్తారు. మన బుద్ధిని ఆ విధంగా తయారు చేస్తారు. స్వయం భగవంతుడే వచ్చి చదివిస్తున్నారు. మరి నేను ఎంత హర్షితంగా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలి? ఇక్కడ ఎవరికైనా చాలా డబ్బులున్నా కూడా వారు సంతోషంగా ఉండలేరు. వాళ్ళకి ఏదో ఒక హ్యాపీనెస్ కంటెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ మీకు స్వయం మురళీధరుడైన భగవంతుడే లభించారంటే నేను ఆత్మ ఎంత సంతోషంగా ఉండాలి? సంతోషపు మందును నేను ప్రతి ఒక్కరికి పంచుతూ ఉండాలి కదా. స్వయం సద్గురువే వచ్చారు నా జీవితాన్ని ఇంత సుందరంగా తయారు చేయడానికి. మరి వారిని నిందింప చేసే ఎలాంటి పనులు నేను చేయటం లేదు కదా. ఇది కూడా స్వయాన్ని చెక్ చేసుకోవాలి. మరి అనంతమైన తండ్రి జ్ఞాన సాగరుడు, వారు వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. వారి జ్ఞానం ద్వారా స్వర్గ రాజ్య పదవి అనేది స్థాపన అవుతుంది. మరి అలాంటి రాజ్యంలోకి నేను వెళ్ళాలి అంటే నా పాపాలను సమాప్తం చేసుకోవాలి. స్వయం పరమాత్మ నాకు శిక్షణ ఇస్తున్నారు.
వారు నన్ను సుసంపన్నంగా తయారు చేస్తున్నారంటే నేను ఆత్మ నాపైన నేను ఎంత అటెన్షన్ పెట్టాలి అనేది సదా గుర్తుపెట్టుకోవాలి. నా బుద్ధిలో సదా నడవాలి స్వయం పరమాత్మ నా కోసం వచ్చారు అనేది. ఓకే, धारणा, जैसे सारी दुनिया ढूंढ रही है वह बाप हमें मिल गया है, इसी खुशी में रहना है, याद से पाप काटना है, इसलिए किसी भी परिस्थिति में बाप और वसे को याद करना है, एक मिनट भी अपना समय वेस्ट नहीं करना है. ఎవరినైతే ప్రపంచమంతా వెతుకుతూ ఉందో స్వయం వారే మనల్ని వెతుకుతూ మనల్ని ఎంచుకున్నారు. మరి నాకు ఎంత సంతోషంగా ఉండాలి. ఇంత పాపులేషన్ లో ఎంత కొద్ది మంది పరమాత్మను తెలుసుకున్నారు. మరి నేను కూడా వారి స్మృతిలో నా ఈ ఆత్మలో పట్టిన తుప్పు పాపాలను తొలగించుకోవాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా బాబాని స్మృతి చేసే వారసత్వమే స్మృతి చేసి వారసత్వాన్ని తీసుకోవాలి. ఒక్క మినిట్ కూడా టైం వేస్ట్ అనేది చేయకూడదు. इस पुरानी दुनिया से बुद्धि का लंगर उठा देना है, बाप हमारे लिए नया घर बना रहा है, यह रौरव नर्क है, कंसपुरी है, हम जाते हैं विष्णुपुरी में, सदा इसी स्मृति में रहना है. ఇది ఉన్నది ఒక పాత ప్రపంచం. ఈ పాత ప్రపంచంతో మన బుద్ధి అనేది అటాచ్మెంట్ కనెక్షన్ అనేది తొలగించుకోవాలి. మన కోసం ఒక కొత్త ఇల్లు తయారవుతుంది. ఇది ఉన్నది ఒక పాత నరకం అంటే కంసపురి అంటే నేను ఆత్మ ఎంతగా భగవంతుడి స్మృతితో సంతోషంగా ఉండగలగాలి. వరదానం, विहंग मार्ग की सेवा द्वारा विश्व परिवर्तन के कार्य को संपन्न करने वाला सच्चे सेवादारी भव. బాబా చెప్తున్నారు, విహంగ మార్గపు సేవతో ఒక సంఘటిత రూపంలో రూప బసంత్గా అయ్యి జ్ఞాని యోగి ఆత్మగా అయ్యి బ్యాలెన్స్ అనేది చేయాలి. ఈ బ్యాలెన్స్ రూపంతో ఒకే సమయంలో అనేక ఆత్మలకి మనం సందేశాన్ని ఇవ్వగలం. రూప్ అనగా స్మృతి యొక్క బలం, శ్రేష్టమైన సంకల్ప బలం. దీని ద్వారా విహంగ మార్గపు సర్వీస్, ఫ్లయింగ్ సర్వీస్ అనేది అవుతుంది. స్మృతి బలం, శ్రేష్ట సంకల్పాల బలంతో ఎంతో మంచి సేవ అవుతుంది. అందుకని కొత్తగా సేవ ఎలా చేయాలి అని ఇన్వెంట్ చేయాలి. దాంతో పాటు సంఘటిత రూపంలో దృఢ సంకల్పంతో ఈ పాత సంస్కార స్వభావాలను కూడా ఈ యజ్ఞంలో స్వాహ అనేది చేసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. స్లోగన్, बालक और मालिकपन की बैलेंस से प्लान को प्रैक्टिकल में लाओ. యజమానితనం, పిల్లవాడితనం, ఈ రెండిటి బ్యాలెన్స్ ద్వారా ఏ ప్లాన్ చేసినా దాని ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను ఆత్మ సదా సంతోషంగా ఉండేవారిని. సంతోషం నా సొంతం. ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా వెతుకుతున్నారో ఆ భగవంతుడే నన్ను వెతుక్కొని నన్ను తన వారిగా చేసుకున్నారు. మరి ఎంత సంతోషపు నశ నాలో ఉండాలి చెక్ చేసుకుందాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ఎంతో సంతోషంగా ఉండేవారిని. సంతోషం నా బలం, సంతోషం నా ధైర్యం. సదా సంతోషంగా ఉంటూ సంతోషపు కిరణాలను
నలువైపులా వ్యాపింపచేస్తాను. సంతోషపు ఆత్మగా అయి సంతోషపు శ్రేష్టత ద్వారా సంతోషపు అలలను వ్యాపింపచేస్తాను. నాకు భగవంతుడు లభించారు. ఇక నాకు ఏం కావాలి? ఇదే సంతోషం నన్ను సదా ఆరోగ్యంగా సుసంపన్నంగా ఉంచుతుంది. నాకు నా తండ్రి సేవాదారి స్థితిలో నన్ను ఒక ఉన్నతమైన ఆత్మగా తయారు చేస్తున్నారు. ఇంతటి భాగ్యం నాకు లభించింది. మరి నేను ఎంత సంతోషంగా ఉండాలి? నేను ఆత్మ సదా నిశ్చింత జీవితాన్ని గడుపుతూ పరోపకారి ఆత్మగా అయి ఎంతో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I am a happy being. Happiness is my own birthright. I, the soul, experience the radiations of happiness from the Supreme Father. I am the one chosen by the Almighty. I am the one experienced by the Supreme Father. Hey Father, thank you so much for showing me the path of happiness, the path of simplicity, the path of caring, and the path of loving. I always try to follow your path and be a blissful and a happy personality. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the powerful radiations of happiness from the Supreme Father. Spread that happy radiations to every part of this body. And with the God's power, I'm going to experience an intense happiness of my soul and try to spread the same happiness vibrations to every other soul and be a divine being. Om Shanti, Shanti, Shanti.